హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటా కర్రీ. ఈ కర్రీని సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ బీరకాయ అనగానే చాలామంది తినరు కదా, ఇది టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. సో దీనికోసం ముందుగా 1/2 kg బీరకాయలను తీసుకోవాలండి. ఇక్కడ చిన్నగా లేతగా ఉండేవి తీసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 3 టమాటాలు, 2 చిన్న సైజులో ఉండే ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు బీరకాయకి పైన పొట్టుని పీలప్ చేసి తీసుకుందాం. ఇలా పైనే కొంచెం లైట్గా పీలప్ చేయాలి, మరి ఎక్కువగా పీలప్ చేసి తీసుకోవద్దు. అంటే గ్రీన్ కలర్లో ఉండే పార్ట్ అంతా పీలప్ చేసి తీసుకుంటారు కొంతమంది. సో ఆ గ్రీన్ కలర్ పార్ట్లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలా మొత్తం పీలప్ చేయకుండా ఇలా లైట్గా పీలప్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కూర వండడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు యాడ్ చేశాక ఇప్పుడు మీడియం సైజులో ఉండే 2 ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసి ఈ ఉల్లిపాయను కాస్త లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఇవి కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఈ బీరకాయ ముక్కలు యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలిపాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించాలి. దీని వలన బీరకాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి అన్నమాట. సో ఇలా 5-6 నిమిషాలు మగ్గించామంటే చూడండి, బీరకాయల్లో ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి ఇలా చక్కగా ఒక 50% వరకు ఉడుకుతుంది. ఈ టైంలో టమాటా ముక్కలను యాడ్ చేయండి. అలాగే కారం వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇలా కలిపాక మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించండి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు కాస్త మగ్గి మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు మరొకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపాక 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేయండి. ఇలా చివరిలో ధనియాల పొడి యాడ్ చేయడం వలన కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 7-8 నిమిషాల పాటు మగ్గించండి. దీని వలన కంప్లీట్గా వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, లైట్గా ఆయిల్ కూడా పైకి తేలింది కదా. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన బీరకాయ టమాటా కూర రెడీ అయిపోయింది. ఇది అన్నం, చపాతీ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మరి రిచ్ ఫైబర్ ఉన్న ఈ బీరకాయ టమాటా కూర రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.